తాల్లో వెలుగులు నింపిన మహోన్నతుడు క్లౌ దురా అని జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ కార్యదర్శి యాదాల రాజశేఖర్ అన్నారు. క్లౌ దురా 188వ జయంతి సందర్భంగా చర్చి సెంటర్లో భిక్షాటన చేసే వారికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారసత్వానికి చెందిన క్లౌ దురా ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల పేదలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఎంతో మంది కుటుంబాల్లో దీపాలు పెట్టి తరాలుగా ఆయన పేరును స్మరించుకునే విధంగా చేశారని పేర్కొన్నారు. ఒంగోలు పెద్ద చర్చి స్థాపనతో పాటు మరెన్నో సేవ కార్యక్రమాలు చేసిన వ్యక్తి అని అన్నారు. దళిత వర్గాలు ఇప్పటికీ స్మరించుకుంటున్నాయంటే ఆయన చేసిన సేవలు వెలకట్టని లేనివన్నారు. కార్యక్రమంలో చైర్మన్ పద్మజోషి, ట్రెజరర్ జగ్జీవన్ రావు, కమిటీ సభ్యులు పి సుధీర్ కుమార్, హెరాల్డ్ మోజెస్, తోట కుమార్, రెచల్ స్వరూప్, ఈ సాల్మన్ రాజు, సంతోష్ బాబు, కె మనోజ్ఞ కుమార్, టిఎస్సి రంజిత, వందన, వై జయప్రద, నాన్సీ, పి జోసెఫ్, వై అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ క్లౌ దురా గారి యొక్క 188వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్టు సంఘ ఆధ్వర్యంలో పేదలకు అల్పాహారము పెద్దల సహకారంతో ఈ కార్యాన్ని జేఎంబీ చర్చ్ కాపరి రెవరెండ్ టి జాన్ కెనడీ పాష్ గారు, అజయ్ శామ్యుల్ గారు, చైర్మన్ పద్మజోషి గారు, ట్రెజరర్ జగ్జీవన్ రావు గారు, మరలా స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ మరియు శీల సమాజం, సండే స్కూల్, మెన్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ అంతా కూడి మంచి కార్యాన్ని చేపట్టాలని తలంపుతోటి ఈ క్లౌ జన్మదినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్ర క్లౌ గారిని గురించి చెప్పాల్సి వస్తే ఒంగోలు నగరంలో అప్పుడు కొన్ని కుగ్రామంలోగా కొన్ని కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అందులో 30 గ్రామాలు. జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ స్టాండింగ్ కమిటీ వారు అధ్యక్షురాలు శ్రీమతి పి పద్మజోషి గారు, సెక్రటరీ గారు పెద్దలు యాదాల రాజశేఖర్ గారు, ట్రెజరర్ గారు గంగవరపు జగజ్జీవన్ రావు గారు మరియు మిగతా సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా అన్ని విభాగములను కలుపుకొని డాక్టర్ జాన్ ఎవరెట్ క్లౌ గారి 188వ జయంతి వేడుకలను సంఘములో నిర్వర్తించడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుచూ ఉన్నాను. డాక్టర్ జాన్ ఎవరెట్ క్లౌ గారు తెలుగువారి అపోస్తలుడుగా వారు పిలువబడ్డారు. మిషనరీస్ ఎంతోమంది ఇక్కడ గణనీయమైనటువంటి త్యాగపూరితమైనటువంటి సేవను వారు చేశారు. వారిలో ప్రముఖంగా